హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మా ఫ్యామిలీ అందరం మేము కోటప్పకొండకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కోటప్పకొండ కింద ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడ వెహికల్స్కి ఛార్జ్ చేస్తారండి, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అలా. అంటే ఎంతో ఐడియా లేదు నాకు. ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత పార్క్ అన్నమాట. అంటే పైన గుడి ఉంటుంది, మధ్యలో పార్క్ ఉంటుంది, చిన్నపిల్లల ఆడే పార్క్ ఒకటి ఉంటుంది, బాలనందనం అని. ఇక్కడ పిల్లలు పెద్దలు హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అక్కడ సామాన్లు భద్రపరుచుకునేదన్నమాట. అది ఏమైనా మనం తీసుకెళ్ళే సామాన్లు అక్కడ వాళ్ళు భద్రపరుస్తారు. 10 రూపీస్ చార్జ్ చేస్తారు. అక్కడ వచ్చేసి మ్యూజియం లాగా చిన్న చిన్న చేపలు అవి ఉంటాయి, మళ్ళీ బర్డ్స్ ఉంటాయి, జింకలు, అవే చిన్న చిన్నవి ఏవో కొన్ని. ఇక్కడ టికెట్ చూడండి, 20 రూపీస్ పర్ హెడ్కి. కెమెరాకి అయితే 50 రూపీస్, ఫోటోషూట్కి 500 ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి, లోపలికి పార్క్ అవి కొంచెం పూల చెట్లు అవి చాలా బాగుంటుంది లోపల. వెళ్ళి ఎంజాయ్ చేయండి. చూశారు కదా, ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి పక్కన. చిన్నపిల్లలు బోటింగ్ చేయొచ్చు. మళ్ళీ ట్రైన్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కేది, పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అండి. దానికి కూడా 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇక్కడ బోటింగ్ అని చెప్పాను కదా, ఇదేనండి. మనం ఇప్పుడు కొండపైకి వచ్చేసామండి, పూర్తిగా కొండపైకి, త్రికోటేశ్వర స్వామి వద్దకి, అదే గుడి దగ్గరకి అన్నమాట. ఇది కింద అండి పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ ఉన్నది. ఇది అతిథి గృహం అంట, ఎవరైనా వస్తే అక్కడ స్టే చేయొచ్చు. ఇది అన్నదాన సత్రం అండి. ఇక్కడ
చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది. అంటే కోటప్పకొండ తిరణాలు జరిగిద్ది కదండి, అప్పుడు ఇక్కడ వెహికల్స్ అవి మొత్తం పార్క్ చేసుకోవడానికి అసలు బాగా వస్తారండి జనం. తెలంగాణ నుంచి, ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు నుంచి చాలామంది వస్తారు. అంత బాగా జరిగిద్ది అన్నమాట ఇక్కడ. ఇక్కడ కింద స్వామివారిని దర్శించుకునే ముందు ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుందండి కింద. ఇప్పుడు నేను ఇది పైన గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అన్నాను కదా, అది ఇదేనండి. ఇది కింద ఉంటుందన్నమాట. ముందు ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్నాకే స్వామివారిని దర్శించుకోవాలని అంటారండి ఇక్కడ. అందువల్ల మేము ఫస్ట్ కిందకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాం పైకి. పాపం కోతులండి, చాలా కోతులు ఉన్నాయండి అక్కడ. అసలు చేతులు ఏమున్నా లాక్కెళ్ళిపోతున్నాయి. చూడండి పాపం ఎవరో ఇద్దరు వస్తుంటే వాళ్ళ ఫోన్ తీసుకెళ్ళిందండి వాళ్ళ చేతుల నుంచి లాక్కొని. 30 తిప్పలు పెట్టింది వాళ్ళని కోతి. అసలు త్రికోటేశ్వర దేవస్థానం మీద కోతులు బాగా ఉంటాయండి. చూడండి పాపం ఆ ఫోన్ తీసుకెళ్ళి అటు ఇటు గొడవ గొడవ చేసిందండి. వాళ్ళందరూ దాని వెనకాల పడ్డారు. అదిగో ఈవిడదేనండి ఫోన్ అన్నాను కదా, పాపం ఈవిడదే. అక్కడే నుంచున్నారు ఆవిడ. పాపం అది తీసుకుని రౌండ్ తిరుగుతుంది, గుడి చుట్టూ తిరుగుతుంది. స్వామివారి ముఖద్వారం అండి. పైకి గుడి మీదకి పైన స్వామివారు ఉంటారు కదా, గుడి మీదకి అవే మెట్లండి, ముఖద్వారం ఇది. ఇవి అందరూ భక్తులు వచ్చి మెట్ల పూజ చేస్తుంటారు కదా, ఈ కొన్ని మెట్లేనండి స్వామివారి గుడికి. ఆ పైన కనిపిస్తున్నదే గుడి.